Thank you.
విందులయ్యా. అవునయ్యా, నీ సన్నిధికి మేము వచ్చాం, నీ సన్నిధిలో కూర్చున్నాం అదే, నీ సన్నిధిలో వేచి చూస్తున్నాం నీ మెల్లనైన స్వరము చేత. అయ్యా, నీ తీయనైనటువంటి స్వరము చేత మాతో మాట్లాడండి యేసయ్యా. మమ్మల్ని బలపరచండి తండ్రి. నీవు మా మంచి బోధకుడు అయ్యా, నీ స్తోత్రాలు. అవును తండ్రి, మా బ్రతుకులు మార్చగల దేవుడు, ఆరోగ్యం వేయగల దేవుడు. దేవానికి నీ చిత్తానుసారంగా ఏమి అడిగినా అవి అనుగ్రహించే దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ ఆదివారం ఆరాధన కూడికలో నీ పాద సన్నిధిలో మేమున్నాం. మాతో నువ్వు మాట్లాడు, మమ్మల్ని దర్శించు ప్రభు అని అందరూ కూడా ప్రార్థించేది. మొదటి భక్తులుగా సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవాలి తండ్రి. నా ఎందుకు వచ్చాను, కూర్చొని వెళుతున్నామని కాదు, సూటిగా మాతోనే మాట్లాడండి. మాలో ఉన్న బలహీనతలు, మీకు వ్యతిరేకమైన కార్యాలు ఆయా సూటిగా గుండెల్లోనికి చొచ్చి ఆయా చేటు తెచ్చేటువంటి పాపములు ఒప్పింపజేయండి. ఆయా ఓర్పుతో మా నడవడిని మార్చుకోగలిగినట్లు తండ్రి నీ సహాయము మాకు దయచేయండి. శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునట్లు అన్నట్టు అయా నీ దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురవాలి తండ్రి. మర్మమైన సంగతులు మీ దాసుని మరుగుపరిచి మాతో వివరముగా అర్థమయ్యే రీతిలో మాట్లాడండి ప్రభు. అందరూ ప్రార్థించండి, ప్రార్థించండి మెల్లనేటువంటి స్వరముతో. దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియున్నట్లు అందరూ చేతులు సంపదలు విడుదలై కురియున్నట్లు మర్మమైన సంగతులు వివరముగా తెలియున్నట్లు మర్మమైన సంగతులు కృష్ణుడు సర్వాలు పడముగా తెలియున్నట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, మా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొక్క విందునయ్యా, నేర్చుకొనుటకు నీ యొక్క కూర్చొని విందునయ్యా, కూర్చొని విందునయ్యా. అవునయ్యా, నీ సన్నిధికి వచ్చాను, నీ వాక్యాన్ని వినడానికి నాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి ప్రభు. అందరూ కూడా ప్రార్థించండి. అవునయ్యా, ఈ ఆదివారం ఆరాధనలో నేను మా సంఘంతో కలిసి సహవాసం చేయడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. అదే నీ ఆరాధనకు వచ్చిన మా ప్రియులందరినీ కూడా మీరు దీవించండి. ఎవరెవరు బలహీనంగా ఉన్నారు, నీరసత్వంగా రోగాలు జబ్బుల చేత ఉన్నారు, ఇప్పుడే ప్రభు హస్తం వారిని తాకి స్వస్థత విడుదల దయచేయునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. నిద్రమత్తు, అశ్రద్ధ, అసమాధానం, సాతాను ప్రీతులు ప్రభు యేసు నామములో కూలిపోవునుగాక. దేవానికి స్తోత్రం. మా వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘంలో, గ్రామంలో మీరు చేసిన మేలకై మీరు ఏచాన్ని రుణాలు తీర్చుకోలేక ఈ కొద్ది స్థితి ఆరాధన మా ప్రియ రక్షకుడు యేసు పాదముల చెంత సమర్పించి పొందుకొని వాక్యాన్ని ధ్యానించుచున్నాం పరమ తండ్రి.